హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఫ్రంట్ లైన్స్ మీడియా యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వీడియోలో మీకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అనమాట. మీకు ఎటువంటి ఎగ్జామ్, ఎటువంటి ఫీజు లేకుండా ఒక ఇంటర్న్‌షిప్ ఆపర్చునిటీ అయితే వచ్చిందనమాట. సో, ఇది ఎవరు ఆర్గనైజ్ చేస్తున్నారంటే నెస్ట్లే కంపెనీ వాళ్ళు నెస్టర్న్‌షిప్ అని చెప్పి తీసుకొచ్చారనమాట. దీనికి కావాల్సిన ఎలిజిబిలిటీ ఏంటి? ఇంటర్న్‌షిప్ డ్యూరేషన్ ఏంటి? ఈ ఇంటర్న్‌షిప్ చేయడం వల్ల మీకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి? ఇవన్నీ కూడా డిస్కస్ చేద్దాము. దానికంటే ముందు ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకుంటే మేము ఇలాంటి వీడియోస్ పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఎందుకంటే మనం డైలీ జాబ్ నోటిఫికేషన్స్‌తో పాటు చాలా ఇంపార్టెంట్ స్టఫ్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం కాబట్టి, ఆ వీడియోస్ అన్ని మీకు యూజ్‌ఫుల్ అవుతాయన్నమాట. సో, ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు యూట్యూబ్‌లో పోస్ట్ చేసే జాబ్ నోటిఫికేషన్సే కాకుండా మీకు ఫర్దర్‌గా కూడా మీకు జాబ్ నోటిఫికేషన్స్ కావాలంటే మనకి 2 ఇన్‌స్టాగ్రామ్ పేజెస్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ వన్ వచ్చేసి ఫ్రంట్ లైన్స్ మీడియా జాబ్ అప్డేట్స్ పేజ్ అన్నమాట. ఇది కంప్లీట్‌గా ఫ్రెషర్స్ కోసం క్రియేట్ చేసిన పేజ్ ఇది. అండ్ ఇంకొకటి వచ్చేసి ఎఫ్ఎల్ఎం ప్రో నెట్వర్క్ అనే పేజ్ ఉంటుంది. ఇది కంప్లీట్‌గా ఎక్స్‌పీరియన్స్డ్ వాళ్ళ కోసం క్రియేట్ చేసిన పేజ్ అన్నమాట. ఇక్కడ మొత్తం ఎక్స్‌పీరియన్స్ జాబ్ నోటిఫికేషన్స్‌తో పాటు రిఫరల్ జాబ్స్ కూడా మీకు పడుతూ ఉంటాయి కాబట్టి ఈ 2 పేజెస్‌ని మీరు ఫాలో అవ్వండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌కి ఈ 2 పేజెస్‌ని మీరైతే షేర్ చేయండి. సో, లెట్స్ డైవ్ ఇంటు ద మెయిన్ వీడియో. ఇది చూసుకుంటే మీరు నెస్ట్లే ఇండియా నెస్టర్న్‌షిప్ ప్రోగ్రామ్ 2024 యాస్ సూన్ యాస్ పాసిబుల్ అప్లై చేసుకోండి. ఎందుకంటే ఎప్పుడైనా ఎక్స్‌పైర్ అయ్యే ఛాన్స్ అయితే ఉందన్నమాట. దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాము. ద నెస్టర్న్‌షిప్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ ఈస్ ఎ స్ట్రక్చర్డ్ లెర్నింగ్ ఇనిషియేటివ్ బై నెస్ట్లే ఇండియా దట్ ఎయిమ్స్ టు హెల్ప్ స్టూడెంట్స్ and young graduates gain practical exposure to the corporate world. Interns will get a chance to work on real world projects అక్రాస్ డిఫరెంట్ బిజినెస్ ఫంక్షన్స్ అంటే వేరియస్ డొమైన్స్‌లో అనమాట. లెర్నింగ్ ఫ్రమ్ ఎక్స్‌పీరియన్స్‌డ్ ప్రొఫెషనల్స్ అంటే మీకు ఒక మెంటర్ ప్రొవైడ్ చేస్తారు. వాళ్ళు మీకు గైడ్ చేస్తారనమాట. మీరు రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ చేయడం వల్ల అవి మీ యొక్క కెరీర్ గ్రోత్‌కి యూజ్ అవుతుంది. అండ్ మీకు రియల్ వరల్డ్ ఎక్స్‌పోజర్ కూడా వస్తుంది కాబట్టి అండ్ మీకు హ్యాండ్స్ ఆన్ ఎక్స్‌పీరియన్స్ అయితే వస్తుందనమాట. దిస్ ప్రోగ్రామ్ డిజైన్ టు ఎక్విప్ పార్టిసిపెంట్స్ విత్ ఇండస్ట్రీ రిలవెంట్ స్కిల్స్, నాలెడ్జ్ అండ్ ఎక్స్‌పోజర్ టు హెల్ప్ దెమ్ స్టార్ట్ దేర్ కెరీర్ విత్ కాన్ఫిడెన్స్. అంటే నార్మల్‌గా ఒక జాబ్స్‌కి అప్లై చేసే ఫ్రెషర్‌గా కంటే ఈ ఇంటర్న్‌షిప్ చేయడం వల్ల మీకొచ్చే ఎక్స్‌పీరియన్స్ గాని, రెలెవెంట్ స్కిల్స్ గాని, నాలెడ్జ్ గాని మీ యొక్క కెరీర్‌కు మీకొక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేస్తుందని చెప్పి చెప్తున్నారనమాట. దీనికి కొన్ని ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఇంటర్న్‌షిప్ డ్యూరేషన్ వచ్చేసి మొత్తం మీకు 8 వీక్స్ ఉంటుంది. మీకు ఇది చేయడం వల్ల మీరు నేర్చుకునేది ఏంటంటే హ్యాండ్స్ ఆన్ ఎక్స్‌పోజర్ టు ఇంపాక్ట్‌ఫుల్ రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్ అండర్ ద గైడెన్స్ ఆఫ్ ఎన్ ఎక్స్‌పీరియన్స్డ్ ఇండస్ట్రీ మెంటర్. అండ్ మీకొక సర్టిఫికేట్ వస్తుందనమాట. ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ కంప్లీట్ చేసిన తర్వాత. అండ్ దాంతో పాటు మీకు అమెజాన్ వౌచర్ వర్త్ 10,000 మీకు వౌచర్ వస్తుంది. అండ్ మీకొక గోల్డెన్ టికెట్ ఛాన్స్ కూడా వస్తుందనమాట. సో, ఈ గోల్డెన్ టికెట్ ఏంటనేది మీకు వీడియో ఎండ్‌లో చెప్తాను. సో, వీడియోని చివరి వరకు చూడండి. అండ్ ఈ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ జాయిన్ అవ్వడం అంటే ఎందుకు జాయిన్ అవ్వాలంటే మీకు హ్యాండ్స్ ఆన్ లెర్నింగ్ ఉంటుంది. వర్క్ ఆన్ లైవ్ ప్రాజెక్ట్స్ అండ్ గెయిన్ ప్రాక్టికల్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ యువర్ ప్రిఫర్డ్ డొమైన్. గైడెన్స్ అండ్ మెంటర్‌షిప్ ప్రొవైడ్ చేస్తారు. రిసీవ్ మెంటర్‌షిప్ ఫ్రమ్ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అండ్ ఎక్స్‌పీరియన్స్డ్ నెస్ట్లే ప్రొఫెషనల్స్. అండ్ మీకు స్కిల్ డెవలప్‌మెంట్ ప్రొవైడ్ చేస్తారు. ఎన్హాన్స్ యువర్ టెక్నికల్, అనలిటికల్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ త్రూ రియల్ వరల్డ్ టాస్క్స్ అండ్ నెట్వర్కింగ్ ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేస్తారనమాట. కనెక్ట్ విత్ లైక్ మైండెడ్ ప్రొఫెషనల్స్ అండ్ కార్పొరేట్ లీడర్స్. ఈ నెట్వర్కింగ్ అనేది చాలా హెల్ప్ అవుతుంది మీకు ఫ్యూచర్‌లో. ఎప్పుడైనా మీరు ఫ్యూచర్‌లో స్విచ్ అవ్వాలన్నా, లేదంటే మీకు పెద్ద పెద్ద వాళ్ళతో మీకు పరిచయాలు ఏర్పడాలన్నా సరే, ఈ నెట్వర్కింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ రికగ్నైజేషన్ అండ్ రివార్డ్స్. ఎర్న్ ఇంటర్న్‌షిప్ సర్టిఫికేట్, మానిటరీ రివార్డ్స్ అండ్ పాసిబుల్లీ ఏ కెరీర్ ఆపర్చునిటీ. అంటే ఈ ఇంటర్న్‌షిప్ కంప్లీట్ చేయడం వల్ల మీకు ఒక సర్టిఫికేట్ వస్తుంది. ఆ సర్టిఫికేట్ మీకు మీరు రెజ్యూమ్‌లో పెట్టుకోవచ్చు, లింక్డ్ఇన్‌లో పెట్టుకోవచ్చు. మీరు అది షోకేస్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ దీనికి ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుంటే ఓపెన్ టు స్టూడెంట్స్ అండ్ రీసెంట్ గ్రాడ్యుయేట్స్ ఫ్రమ్ ఆల్ ఫీల్డ్స్ ఆఫ్ స్టడీ. డిగ్రీ, బీటెక్ ఏ బ్రాంచ్ అని సంబంధం లేదు. సో, దీనికి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. రీసెంట్ పాస్ ఔట్స్ అయ్యి ఉండాలి. 2024 అండ్ 2025 వాళ్ళకైతే నేను సజెస్ట్ చేస్తాను. సో, రిమైనింగ్ వాళ్ళు కూడా ట్రై చేయండి ఒకసారి. 2023 అండ్ 2026 వాళ్ళు కూడా ట్రై చేయొచ్చు. నో ప్రాబ్లమ్. అప్లికెంట్స్ మస్ట్ బి కరెంట్‌లీ పర్సూయింగ్ ఆర్ హావ్ రీసెంట్‌లీ కంప్లీటెడ్ దేర్ అండర్ గ్రాడ్యుయేట్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ. చెప్పా కదా! అంటే ప్రెజెంట్ చదువుతున్న వాళ్ళు ఆర్ స్టడీస్ కంప్లీట్ అయిపోయిన వాళ్ళు దీనికైతే అప్లై చేసుకోవచ్చనమాట. క్యాండిడేట్స్ షుడ్ బి ఈగర్ టు గెయిన్ ఇండస్ట్రీ ఎక్స్‌పోజర్ అండ్ డెవలప్ కార్పొరేట్ స్కిల్స్. సో, ఎవరైతే ఇండస్ట్రీ రిలేటెడ్‌గా ఉన్న స్కిల్స్ అంటే ఫ్యూచర్ ప్రూఫ్ స్కిల్స్ అయితే నేర్చుకుందాం అనుకుంటున్నారో వాళ్ళు దీనికి అప్లై చేసుకోండి అంటున్నారు. దిస్ ఇంటర్న్‌షిప్ ఈస్ ఐడియల్ ఫర్ ఫ్రెషర్స్ హూ వాంట్ టు ఎక్స్‌ప్లోర్ కెరియర్ ఆపర్చునిటీస్ విత్ ఎ గ్లోబల్లీ రికగ్నైజ్డ్ బ్రాండ్. ఇంటర్న్‌షిప్ డొమైన్స్ చూసుకుంటే మీకు అంటే ఎలాంటి డొమైన్స్‌లో మీరు ఇంటర్న్‌షిప్ ప్రొవైడ్ చేస్తున్నారంటే నెస్ట్లే ఇండియా ఆఫర్స్ ఇంటర్న్‌షిప్ ఆపర్చునిటీస్ అక్రాస్ వేరియస్ బిజినెస్ ఫంక్షన్స్ ఇంక్లూడింగ్ మీకు సేల్స్ అండ్ మార్కెటింగ్‌లో ఇంటర్న్‌షిప్ వస్తుందన్నమాట. ఇక్కడ మీరు నేర్చుకునేది ఏంటంటే బ్రాండ్ స్ట్రాటజీ, మార్కెట్ రీసెర్చ్, డిజిటల్ మార్కెటింగ్ అండ్ కస్టమర్ ఎంగేజ్‌మెంట్. ఓకేనా? ఈ సేల్స్ అండ్ మార్కెటింగ్‌లో ఎవరికైతే యూజ్ ఉంటుందో వాళ్ళు దీనికి అప్లై చేసుకొని అంటే బీకామ్, బీబీఏ వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అవుతారనమాట. సప్లై చైన్ అండ్ ఆపరేషన్స్. గెయిన్ ఇన్సైట్స్ ఇంటూ లాజిస్టిక్స్, ప్రొక్యూర్మెంట్ అండ్ ఆపరేషన్స్. ఇది కూడా వాళ్ళకి యూజ్ అవుతుంది. అండ్ ఫినాన్స్, ఎంబీఏ ఎవరైతే బీబీఏ ఫినాన్స్ ఆర్ ఎంబీఏ ఫినాన్స్
తీసుకుంటారు కదా! వాళ్ళకి దీనికి వర్క్ ఆన్ ఫైనాన్షియల్ ప్లానింగ్, బడ్జెటింగ్ అండ్ అకౌంటింగ్ ప్రాసెస్, హ్యూమన్ రిసోర్సెస్ హెచ్ఆర్ రోల్స్ కూడా మీకున్నాయి. అండర్‌స్టాండ్ టాలెంట్ మేనేజ్మెంట్, రిక్రూట్మెంట్ అండ్ ఎంప్లాయీ ఎంగేజ్‌మెంట్, ఆర్&డి డిపార్ట్‌మెంట్‌లో కూడా మీకు వర్క్ ఉంటుంది. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటే ఐటీ అనమాట. లెర్న్ అబౌట్ ఐటీ సొల్యూషన్స్, డేటా మేనేజ్మెంట్ అండ్ బిజినెస్ అనలిటిక్స్ అంటే డేటా అనలిటిక్స్ అలాంటివి వస్తూ ఉంటాయన్నమాట. అండ్ ఇంటర్న్‌షిప్ అనేది మీకు 8 వీక్స్ ఉంటుంది. ఈ మోడ్ ఆఫ్ ఇంటర్న్‌షిప్ చూసుకుంటే మీకు ఇంటర్న్‌షిప్స్ కెన్ బి ఆఫర్డ్ ఇన్ బోత్ రిమోట్ అండ్ ఆన్ సైట్. ఓకేనా. మీ యొక్క లక్ బేస్డ్ ఉంటుందన్నమాట. మీరు దేనికైతే సెలెక్ట్ అవుతారో ఈ కొన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి కదా! దీంట్లో కొన్ని వచ్చేసి మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటాయి. కొన్ని ఆన్ సైట్ కూడా ఉంటుంది. సో, మీరు సెలెక్ట్ చేసుకున్న డిపార్ట్మెంట్‌ని బట్టి మీకు ఉంటుందన్నమాట. రిమోట్ వర్కా లేదంటే ఆన్ సైట్ అంటే ఆఫీస్ బేస్డ్ అనేది డిపెండింగ్ అపాన్ ద రోల్ అండ్ డిపార్ట్మెంట్. సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే మీకు ఫస్ట్ ఆన్‌లైన్ అప్లికేషన్ మీరు ఫిల్ చేయాలి ఉంటుంది. సబ్మిట్ యువర్ ఆన్‌లైన్ అప్లికేషన్ త్రూ నెస్ట్లే ఇండియా కెరీర్ పేజ్ అండ్ రెజ్యూమే స్క్రీనింగ్. అండ్ మీ యొక్క రెజ్యూమే అనేది ఏటీఎస్ ఫ్రెండ్లీగా పెట్టుకోండి. అంటే ఈ రోల్స్‌కి రిలేటెడ్‌గా ఉండేలాగా మీ రెజ్యూమేని క్రియేట్ చేసుకోండి. అప్పుడు మీకు సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ విల్ బి సెలెక్టెడ్ బేస్డ్ ఆన్ దేర్ అకాడమిక్ బ్యాక్‌గ్రౌండ్, స్కిల్స్ అండ్ ఇంట్రెస్ట్. ఓకేనా. దాన్ని బట్టే ఉంటుంది. సో, మీ యొక్క పర్సెంటేజెస్ గాని బావుండాలి. మీ స్కిల్స్ బావుండాలి. మీ హాబీస్ గాని, మీ ఇంట్రెస్ట్‌లు గాని బావుండాలనమాట. నెక్స్ట్ ఆన్‌లైన్ అసెస్‌మెంట్. సమ్ రోల్స్ మే రిక్వైర్డ్ అన్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఆర్ ఎ కేస్ స్టడీ ఎవాల్యుయేషన్. ఇంటర్వ్యూ చూసుకుంటే మీకు క్యాండిడేట్స్ విల్ అండర్‌గో ఎ వర్చువల్ ఆర్ ఇన్ పర్సన్ ఇంటర్వ్యూ విత్ నెస్ట్లే ప్రొఫెషనల్స్. ఫైనల్ సెలక్షన్ చూసుకుంటే మీకు సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ రిసీవ్ అన్ ఆఫర్ లెటర్ విత్ ఇంటర్న్‌షిప్ డీటెయిల్స్. ఓకేనా. ఎలా అప్లై చేసుకోవాలంటే మీకు ఇక్కడ క్లిక్ హియర్ ఉంది కదా! ఇది క్లిక్ చేసి మీరు అప్లై చేసుకోవచ్చు. ఇది క్లిక్ చేస్తే మీరు నెస్ట్లే ఇండియా పేజ్‌కి అయితే మీరు నావిగేట్ అవుతారనమాట. అక్కడ మీరు ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ నుంచి క్లిక్ చేస్తే మీ యొక్క అకాడమిక్ డీటెయిల్స్, మీ యొక్క రెజ్యూమే, మీ యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇవన్నీ మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. అండ్ మీకు ఒక టిప్ ఏంటంటే ఎన్ష్యూర్ యువర్ రెజ్యూమే ఈస్ అప్డేటెడ్ అండ్ హైలైట్ యువర్ స్కిల్స్, ప్రాజెక్ట్స్ అండ్ అచీవ్‌మెంట్స్ ఫర్ ఎ బెటర్ ఛాన్స్ ఆఫ్ గెట్టింగ్ షార్ట్ లిస్టెడ్. ఓకేనా. ఇక్కడ క్లిక్ హియర్ ఉంది. ఇది క్లిక్ చేసినా పర్లేదు. లేదంటే ఇది క్లిక్ చేసినా పర్లేదు. మీరు ఇలా నావిగేట్ అవుతారనమాట. నెస్ట్లే ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ అని చెప్పి ఇక్కడ మొత్తం డీటెయిల్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేసి చెక్ చేసుకోవచ్చు. అండ్ మీకు ఇందాక చెప్పా కదా! మీకు గోల్డెన్ టికెట్ అంటే ఏంటి అంటే మీరు గనక ఇంటర్న్‌షిప్‌కి సెలెక్ట్ అయిన తర్వాత మీకు బాగా వర్క్ చేసి మీ యొక్క పెర్ఫార్మన్స్, మీ యొక్క స్కిల్స్, మీ యొక్క వర్క్ వాళ్ళకి నచ్చినట్టయితే నెస్ట్లే వాళ్ళే మీకు ఒక ఫుల్ టైమ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. వాళ్ళ దగ్గరే పెట్టుకోవడానికి. సో, అది చాలా అంటే చాలా మంచి అవకాశం. నెస్ట్లే తెలిసింది కదా మీకు చాలా మంచి కంపెనీ ఇది. సో, ఈ ఛాన్స్‌ని ఎవరు మిస్ చేసుకోవద్దు. ఇంటర్న్‌షిప్‌కి ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి 100% ద బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేయండి. అంటే మీరు ఇక్కడ వర్క్ చేస్తే సరిపోదు. మీరు జనాలతో ఎలా మాట్లాడుతున్నారు, అక్కడ కమ్యూనికేషన్ ఎలా ఉంటుంది, మీ యొక్క మెంటర్‌తో మీరు ఎంత క్లోజ్‌గా ఉన్నారో చాలా ఇంపార్టెంట్ అనమాట. కొంతమంది ఇంట్రోవర్ట్స్ ఉంటారు. వాళ్ళు జస్ట్ వర్క్ చేస్తే అంటే వర్క్ ఇస్తే వర్క్ చేసేస్తారు. అక్కడి వరకుతో అయిపోతుంది. కానీ మెంటర్స్‌తో సరిగ్గా మాట్లాడడం ఇలాంటివి అంత కమ్యూనికేటివ్‌గా ఉండరనమాట. సో, మీరు వర్క్ చేస్తూ ఉండండి. అదే విధంగా మీ యొక్క మెంటర్స్‌తో గాని, అక్కడ ఉండే పెద్ద పెద్ద మీ లీడ్స్ గాని వాళ్ళతో మాట్లాడుతూ ఉండండి. జెల్ అవ్వండి. అప్పుడు మీకు ఈ గోల్డెన్ టికెట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందనమాట. నెక్స్ట్ మొత్తం చూసుకోవచ్చు మీరు. డీటెయిల్స్ మొత్తం ఎలాంటి స్ట్రీమ్స్ ఉన్నాయి, ఏ స్ట్రీమ్స్‌కి ఎవరు ఎలిజిబుల్ అవుతారు, ఎందుకని మొత్తం డీటెయిల్స్ అయితే ఉన్నాయన్నమాట. ఫస్ట్ లాగిన్ అవ్వాలి. ఆన్‌లైన్ అసెస్‌మెంట్ ఉంటుంది. తర్వాత ఆన్‌బోర్డింగ్ అయితే అవుతుందన్నమాట. ఏప్రిల్ 2025 నుంచి మీకైతే ఇంటర్న్‌షిప్ అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇంకా ఇంకా వారం రోజులే ఉంది. ఇది ఎండ్ అవ్వడానికి. సో, యాస్ సూన్ యాస్ పాసిబుల్ మీరైతే అప్లై చేసుకోండి. అప్లై చేసుకోవాలంటే మీకు ఇక్కడ ప్రీవియస్‌గా ఇంటర్న్‌షిప్స్ ఎవరైతే చేశారో వాళ్ళకి కొన్ని టెస్టిమోనియల్స్ ప్రొవైడ్ చేశారు. దీనికి మీరు అప్లై చేసుకోవాలంటే ఇక్కడ రెడీ టు లాంచ్ యువర్ కెరీర్ అట్ నెస్ట్‌లే అని ఉంది కదా! ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేసిన తర్వాత మీరు ఒక వేరే పేజ్‌కి అయితే మీరు నావిగేట్ అవుతారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు రిజిస్టర్ అని ఉంది కదా! ఈ రిజిస్టర్ అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇవన్నీ కూడా మీరు నెక్స్ట్ క్లిక్ చేయండి. తర్వాత మీ యొక్క అంటే మీకు కొన్ని అడుగుతున్నారనమాట. మీరు ఒక గేమ్ అయితే మీరు ప్లే చేయాల్సి ఉంటుంది. సో, దాని గురించి మీకైతే మీ యొక్క వైఫై కనెక్షన్ గాని, మీ యొక్క ఇంటర్నెట్ కనెక్షన్ గాని బాగుండాలని చెప్పి అంటున్నారు. సో, నెక్స్ట్ క్లిక్ చేయండి. ఇది. ఈ 2 క్లిక్ చేసేసి లెట్స్ బిగిన్ అని చెప్పి క్లిక్ చేయండి. ఇక్కడ మీ ఈమెయిల్ ఐడీ ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత ఒక గేమ్ ఉంటుంది. ఆ గేమ్ ప్లే చేసిన తర్వాత మీరైతే ఇంటర్న్‌షిప్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో, ఇది చాలా మంచి ఆపర్చునిటీ. 2024, 25, 26 అండ్ బ్యాచ్ వాళ్ళైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీన్ని బాగా యుటిలైజ్ చేసుకోండి. సో, దీన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి. వాళ్ళకి కూడా చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. అండ్ ఇలాంటి యూజ్‌ఫుల్ జాబ్ నోటిఫికేషన్స్ కానీ అండ్ అదర్ ఇంపార్టెంట్ స్టఫ్ గురించి కావాలనుకుంటే మన ఫ్రంట్ లైన్స్ యూట్యూబ్ ఛానల్ ఉంది. ఈ ఛానల్ కూడా మీరు షేర్ చేయండి. సో, వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. Yeah, that's it for the today's video, guys. See you in the next video with a few more updates and do subscribe to Next Media. Signing off.